మంచు జల్లు ప్రేక్షకులకు శుభమగునుగాక. ఈరోజు లూకా సువార్తలోని ప్రార్థనల గురించి ధ్యానించుకుని మనం కూడా ఏ అవసరంలో ఎలా ప్రార్థించాలో ధ్యానించుకుందాం. ప్రార్థన అంటే మన హృదయాన్ని ప్రభు ముందు కుమ్మరించుట అని కీర్తన 62:8 చెప్తుంది. హృదయంలో ఉన్న భారాన్ని ప్రభు ముందు కుమ్మరించడం. అంతేకాకుండా ప్రార్థన అంటే మనం దేవునితో సంభాషించడం, మన యొక్క విజయాలు, మన అపజయాలు, బలహీనతలు అన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. కొన్నిసార్లు ప్రార్థన అంటే మనకి ఏది కావాలో అది అడగడము అని కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా. అలాంటప్పుడు ప్రభు బాధపడతారు. ఒక్కసారి మా పాప మమ్మీ నాకు ఇది కావాలి అది కావాలి అని తనకు అవసరం ఉన్నప్పుడే వచ్చి అడగడం. అయితే నేను అన్నా, అవి నీ కేవలం మమ్మీ డాడీ నీకు అవసరం ఉన్నప్పుడే గుర్తొస్తారా, లేకపోతే కొంతసేపు కూర్చొని మమ్మీతో కూర్చొని డాడీతో కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు కదా, నువ్వు మా దగ్గర కూర్చుంటే మాకెంత సంతోషంగా ఉంటుంది అని నేను మా పాపతో చెప్తున్నప్పుడు ప్రభు చెప్పారు, అమ్మ ప్రార్థన గురించి కూడా నువ్వు ఇలాగే చెప్పు. కేవలం మీకు ఏదైనా కావాలి అని అంటే మీ పిల్లలు మీరు నా దగ్గరికి వస్తే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అవసరం వచ్చినప్పుడైనా నేను, లేకపోతే నా సన్నిధిని ఆనందించడం కూడా ఉంటుందా లేదా అని. అలా మీ పిల్లలు మీ సన్నిధిలో ఉంటే మీకు ఎంత సంతోషంగా ఉంటుందో, నా బిడ్డలు నా సన్నిధిలో ఉంటే నాకు అలా సంతోషంగా ఉంటుంది అని చెప్పు. ప్రార్థన అంటే కేవలం అడగండి ఇవ్వబడును కాకుండా ఆయన సన్నిధిని అనుభవించాలి. పసిపిల్లవాడు తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఎంత సంతోషపడతాడో, మీరు నా ఒడిలో ఉన్నప్పుడు నేను అంత సంతోషపడతాను. ఊరికే నా దగ్గర ఉండి ఆనందించడం నేర్చుకోండి. నా దగ్గర మీరు ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అయితే లూకా సువార్తలో ప్రార్థనలో మొదటి ప్రార్థన మరియ తల్లి చేసిన ప్రార్థన లూకా 1:38 ఉంటుంది. ప్రభా, నేను మీ దాసురాలను మీ చిత్తం చొప్పున నాకు జరుగునుగాక. చాలా మంచి ప్రార్థన, బెస్ట్ ప్రార్థన అని నేను చెప్పగలను. ఎందుకంటే యేసు ప్రభు కూడా గెత్సెమనీ తోటలో ఇదే ప్రార్థన చేస్తారు. లూకా 2:42 తండ్రి, నీ చిత్తమే నెరవేరునుగాక, నా చిత్తం కాదు నీ చిత్తం నెరవేరునుగాక అని ప్రార్థన చేస్తాడనమాట. దేవుని చిత్తం ఎక్కడ నెరవేరితే అక్కడ శాంతి, ప్రజలకు క్షేమం, రక్షణ కలుగుతుంది. ఇక్కడ మరియ తల్లి ఎలాంటి సందర్భంలో అలా ప్రార్థించిందో ఒకసారి చూద్దాం. నిజానికి ఆ అమ్మాయి 14 సంవత్సరాల అమ్మాయి. దేవదూత ఆమె దగ్గరికి వచ్చి, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అని చెప్పి, నువ్వు భయపడకు, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు. ఎలా అంటే పరిశుద్ధ ఆత్మ నీ పైకి వచ్చినప్పుడు ఇది జరుగుతుంది అమ్మా అని చెప్పినప్పుడు ఆమె అంటుంది, నేను ప్రభు దాసురాలను, నీ చిత్తం చొప్పున నాకు జరుగునుగాక. ఐఎమ్ ద హ్యాండ్ మేడ్ ఆఫ్ ద లార్డ్, లెట్ యువర్ విల్ బీ డన్ అని ఆమె దేవుని చిత్తాన్ని ఆమె స్వీకరిస్తుంది అనమాట. దేవుని చిత్తం స్వీకరించడం అంటే ఆ అమ్మాయికి ప్రదానం జరుగుతుంది యోసేపుతో. వాళ్ళు పెళ్లి గురించి ఎన్నో కలలు కంటూ ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆమె దేవుని యొక్క కుమారుని గర్భం ధరించింది కాబట్టి ఆమె వివాహం తర్వాత మామూలు భార్యలాగా కాపురం చేయడానికి లేదు. కనుక ఆమె దేవుని చిత్తానికి తనని సమర్పించుకుంటుంది. అంటే తన చిత్తం జరగకుండాను గాక, తన ప్లాన్స్ మ్యారేజ్ గురించి ఎన్నో ఉంటాయి, అవన్నీ ప్రక్కన పెట్టి దేవుడు నా విషయంలో ఏ ప్రణాళిక కలిగి ఉన్నారో అది జరుగును గాక. దేవుని ప్రణాళిక ఏంటంటే ఆమె దేవుని తల్లి అయి శ్రమల ద్వారా లోకరక్షకుని ఈ లోకంలోనికి తీసుకొని రావడం అన్నమాట. ఎంత శ్రమ పడుతుందంటే కన్యక గర్భం ధరిస్తే మరి ఆ రోజులలో యూదులు రాళ్లతో కొట్టి చంపుతారు. ఎందుకంటే కన్యక గర్భం ధరించిందంటే మామూలుగా ఆలోచిస్తే మామూలు మెదడుతో వ్యభిచారం చేసినట్లు ఆమెని రాళ్లతో కొట్టి చంపుతారు. మరి యోసేపు ఆమెను వివాహం చేసుకోవడానికి ఇష్టపడడు. ఆమె వివాహం 3 నెలల గర్భం ధరించినప్పుడు వివాహం చేసే టైం వస్తుంది, ఆయన ఇష్టపడడు. అప్పుడు దేవదూత వచ్చి ఆయనతో మాట్లాడాల్సి వస్తుంది అనమాట. అప్పుడు ఆమెను స్వీకరిస్తాడంటే వివాహం చేసుకుంటాడు. దేవుని యొక్క తల్లి కాబట్టి ఆ యేసు ప్రభు పశువుల పాకలో జన్మించాలి కాబట్టి ఆమె పశువుల పాకలో జన్మనిస్తుంది. పశువుల మధ్యలో యోసేపు పశువులని, ఆ పశువుల పాకలో పశువులు ఉంటాయి, అందుకే పశువుల పాక అంటారు. వాటిని అన్ని ప్రక్కకి జరిపి గాడిద మీద నుంచి బెడ్షీట్ తీసి అక్కడ పశువుల పాకలో బెడ్షీట్ వేసి ఆమెకి ప్రసవ నొప్పుల టైంలో ఆయన దగ్గర ఉండి ఆ ప్రసవాన్ని చేస్తాడంట.
ఆ తర్వాత ఆ పశువులు బాబుని తొక్కుతాయేమోనని చిన్న తొట్టి ఉంటే నీళ్ళ కోసం నీళ్లు తీసేసి శుభ్రం చేసి ఆ బాబుని బాలయేసుని ఆ తొట్టిలో పరుండబెడతాడు. అంటే ఎంత శ్రమలు! హేరోదు రాజు చంపాలనుకున్నప్పుడు మరి ఆ పసిబిడ్డని తీసుకొని మరియ తల్లిని తీసుకొని 300 మైళ్ళ దూరం ఉన్న ఐగుప్తుకు వెళ్తాడు. దేవుని మాటకి లోబడి యోసేపు. చూడండి ఎంత శ్రమల మధ్యలో ఆ తల్లి బాబుకి జన్మనిస్తుంది, బాలయేసుకి జన్మనిస్తుంది. అంటే శ్రమల ద్వారా ఆమె దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ఒప్పుకుంటుంది అనమాట. మనం దేవుని చిత్తాన్ని చేయడానికి ఒప్పుకున్నప్పుడు మనకి శ్రమలు వస్తాయి. దేవుని చిత్తంగా దేవుని పని చేస్తుంటే శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమల ద్వారా లోకానికి రక్షణ కలుగుతుంది. యేసు ప్రభు కూడా శ్రమల ద్వారా, తాను శిలువ మరణం ద్వారా, అవమానాల ద్వారా లోకానికి రక్షణ తీసుకొని వచ్చాడు. యేసు ప్రభుని గురించి ఎవరైనా చెప్పాలంటే ఇలాగే చెప్పాలి. యేసు ప్రభు శ్రమల ద్వారా లోకానికి రక్షణనిచ్చాడు. త్రూ సఫరింగ్స్ హీ బ్రాట్ సాల్వేషన్. ఆయన శిలువ మరణం ద్వారా లోకానికి రక్షణ తీసుకొని వచ్చాడు. అందుకే తండ్రి నీ చిత్తము నెరవేరునుగా కానీ ఆయన కూడా ప్రార్థన చేస్తాడనమాట. మీరు కూడా తండ్రి నీ చిత్తం నెరవేరునుగాక అని ప్రార్థన చేయండి. నా వివాహ జీవితంలో, నా యొక్క సేవ జీవితంలో, నా పనిలో, కుటుంబంలో నీ చిత్తం నెరవేరునుగాక. మరియ తల్లి శ్రమల ద్వారా లోకరక్షకుని లోకానికి తీసుకొని వచ్చింది. యేసు ప్రభు శిలువ మరణం ద్వారా లోకానికి రక్షణ తీసుకొని వచ్చాడు. మీ శ్రమల ద్వారా దేవుడు మీ కుటుంబానికి రక్షణ తీసుకొని రావడానికి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడేమో. మీ శ్రమల ద్వారా మీ భర్తకి రక్షణ, మీ శ్రమల ద్వారా మీ పిల్లలకి రక్షణ కలగాలని దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటే ప్రభా నీ చిత్తం నెరవేరునుగాక అని చెప్పండి. మా అమ్మ ఎంతో శ్రమపడింది. యేసు ప్రభు శ్రమల ద్వారా మనకి రక్షణ. అలాగే మా నాన్న త్రాగి బాధ్యత లేకుండా ఉన్నప్పుడు మరి 6 పిల్లలు మేము అందరినీ కూడా తన శ్రమ ద్వారా ఆయన తాగి కొట్టినప్పుడు ఆయనకి భోజనం పెట్టి పడుకున్న తర్వాత ఎంతో ప్రార్థన చేసేది. ప్రభా నా భర్తని మార్చు, నా పిల్లలు ఏమైపోతారు, 6 పిల్లలు. అలా ప్రార్థన చేసి కష్టపడి ప్రార్థన చేయడమే కాదు, కష్టపడి పొలంలో పనిచేసేది. ఒక మగవాళ్ళు చేసినట్టుగా 45 ఎకరాల పొలం మాకు వరంగల్లో. ఆ పొలంలో పనిచేసి పంట తీసుకొని వచ్చి మరి పశువులను మేత వేసి పాలు అమ్మేసి మమ్మల్ని చదివించింది. ఢిల్లీలో ఆ రోజులలో మా అన్నయ్యని ఎంటెక్ చదివించింది. పెద్ద సైంటిస్ట్గా మొన్న 31 డిసెంబర్కి ఆయన రిటైర్ అయ్యారు, 60 years. అంత శ్రమ పడింది. ఈరోజు నేను మా చెల్లెలు లూసి ఇద్దరం కూడా దేవుని సేవలో ఉన్నామంటే మా తల్లి కొవ్వొత్తిలాగా కాలిపోయింది. ఒక వ్యక్తిని మిమ్మల్ని దేవుడు మీ ఇంట్లో కొవ్వొత్తిలాగా కాలిపోవడానికి ఉంచితే మీరు కాలిపోతూ వెలుగుగా ఉండండి, కానీ ఆ బాధ్యత నుంచి మీరు పారిపోకూడదు. నా తండ్రి పెట్టే శ్రమలకి నా తల్లి పారిపోయి ఉంటే ఈరోజు మేము 6 మహారాజులాగా హైదరాబాద్ పట్టణంలో ఉండేవాళ్ళం కాదు. కాబట్టి శ్రమల నుంచి పారిపోకూడదు. మీరు శ్రమపడి మీ భార్యకి రక్షణ ఇవ్వాలంటే ఇవ్వండి. ఒక సోదరి ఫోన్ చేసి నాతో మాట్లాడుతుంది, పెళ్ళైన తర్వాత నాకు కొంచెం అనారోగ్యం వచ్చింది కాబట్టి 6 నెలలు కుటుంబ జీవితానికి దూరంగా ఉండాలని చెప్తే అత్త కొడుకు నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు విడాకుల కోసం అప్లై చేశాడని. అత్త కొడుకు అంటే పుట్టినప్పటి నుంచి ఆ మామయ్య కూతురేంటో మీకు తెలుసు. ఒక 6 నెలలు వైవాహిక జీవితానికి దూరంగా ఉండమంటే కోర్టుకు వెళ్తారా మీరు? ఎలాంటి భర్త మీరు? ఏమని వాగ్దానం చేశారు చర్చిలో? మీరు జ్ఞాపకం చేసుకోనండి. శరీర సుఖాల కోసం దేవుడిచ్చిన భార్యని, భర్తని, పిల్లల్ని విడిచిపెట్టి పారిపోవడం కాదు క్రైస్తవత్వం అంటే. నీ చిత్తమే నెరవేరునుగాక అంటే ప్రభా నువ్వు నాకే శ్రమల్ని పెట్టి ఆ శ్రమల ద్వారా లోకానికి రక్షణ ఇవ్వాలనుకున్నావు, అది జరుగునుగాక అని చెప్పండి. లోకాన్ని రక్షించమని ప్రభు మనల్ని కోరుకోవట్లేదు, కానీ మీ కుటుంబాన్ని రక్షించండి. మీరు దేవుని చిత్తాన్ని, సిలువని అంగీకరించండి. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని వాడు నా శిష్యుడు అనిపించుకోడు అంటున్నారు. మీకు ఇవ్వబడిన సిలువ మీ భార్య, భర్త, పిల్లలవుతే వాళ్ళని అంగీకరించండి. ప్రభా I accept my wife, my husband, my children, my mother-in-law, daughter-in-law, father-in-law, everyone from your hands అని చెప్పి వాళ్ళని మీ శ్రమల ద్వారా రక్షించాలంటే రక్షించండి. అది దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతగా మీరు స్వీకరించండి. బాధ్యత నుంచి పారిపోవడం కాదు. యోసేపు కూడా పారిపోవాలనుకున్నాడు, ఆ అమ్మాయి మరియ తల్లిని పెళ్లి చేసుకోకుండా. కానీ దేవుని దూత చెప్తారు, నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఆ బిడ్డని పెంచాలి, తల్లి నిన్ను కాపాడాలి. 30 సంవత్సరాలు అన్నప్పుడు ఆయన నిలబడి ఆ బాధ్యతను స్వీకరించాడు. అలాగే
లూకా సువార్తలో మరి నెక్స్ట్ ప్రార్థన ఏంటంటే లూకా 2:36 అన్నమ్మ ప్రవక్తి ప్రార్థన చేస్తుంది. అన్నమ్మ ప్రవక్తి ఎవరు అంటే ఆమె వివాహం తర్వాత 7 సంవత్సరాలే కాపురం చేస్తుంది భర్తతో. ఆ తర్వాత భర్త చనిపోతాడు. అప్పుడు ఆమె 84 సంవత్సరాలు దేవాలయంలో ఉండి ఉపవాస ప్రార్థన చేస్తూ రేయింబవలు దేవునికి మొరపెట్టుకుంటూ ఉందంట. అంటే 84 సంవత్సరాలు ఉపవాసం చేసిన వ్యక్తి బైబిల్లో మనం చూడలేదు. దేనికోసం ఈమె ప్రార్థన చేస్తుంది? దేవుణ్ణి అడుగుతుంది, ప్రభా మీరు వాగ్దానం చేసిన రక్షకుడిని ఎప్పుడు పంపిస్తారు? 84 సంవత్సరాలు అలా ప్రార్థన చేస్తుండగా ఒకరోజు మరి బాలయేసు పుట్టిన తర్వాత మరియ తల్లి యోసేపు బాలయేసుని దేవాలయంలోకి తీసుకొని వస్తారు. ప్రతి తొలిచూలు బిడ్డ దేవునికి అర్పించబడాలి కాబట్టి దేవాలయానికి తీసుకొని వస్తారు. వచ్చినప్పుడు సిమియోన్ అనే దైవ భక్తుడు అప్పుడే దేవాలయంలోనికి పరిశుద్ధాత్మ ద్వారా తీసుకొని రాబడతాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆయనకు చెప్తారు, రక్షణని కళ్ళతో చూసే వరకు నువ్వు చనిపోవు అని చెప్పి. కాబట్టి ఆయన ఎదురు చూస్తుంటాడు. బాబుని దేవాలయంలోకి తీసుకొని రాగానే మరియ తల్లి యోసేపులు ఆ బాబుని చేతిలో తీసుకొని, ఆహా ప్రభా నేను ఇంకా సమాధానంతో మరణిస్తాను, ఎందుకంటే రక్షణ నా కళ్ళతో చూశాను అని ఆ బాబుని మరియ తల్లికి ఇస్తూ, ఈ బాబు వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడు, అనేకుల పతనానికి రక్షణకి కారకుడవుతాడు, నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకొని పోతుందమ్మా అని చెప్తుంటే అన్నమ్మ ప్రవక్తి అప్పుడే దేవాలయంలోనికి వచ్చి ఆమె సంతోషపడుతుంది. ఆమె కూడా బాబుని తీసుకొని ఉంటుంది. ప్రభా 84 సంవత్సరాల నా ప్రార్థనకి జవాబిచ్చావు, నీకు వందనాలు అని చెప్పి. ఆమె భర్త చనిపోయాడు, మళ్ళీ పెళ్లి చేసుకోవాలా అనుకోలేదు. ఆమె భర్త చనిపోయినప్పుడు ఆమె వయసు నేను అనుకుంటాను 24-25 ఉండొచ్చు. ఎందుకంటే 16 సంవత్సరాలకి పెళ్ళవుతే 7 సంవత్సరాలకి కాపురం చేసింది అంటే 23-24 ఉంటుంది. మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకోలేదు. కానీ రేయింబవలు దేవాలయంలో ఉండి ప్రజల కోసం దేవా నువ్వు రక్షకుడిని పంపించు అని ప్రార్థన చేసింది 84 సంవత్సరాలు. అందుకే ఆమె ప్రవక్తి అంటున్నారు. దేవుడు ఆమెకి పరిశుద్ధాత్మతో ఆమెను అభిషేకించి ప్రవక్తిగా ఆమెను అభిషేకించారనమాట. నూతన నిబంధనలో మొదటి ప్రవక్తిగా అక్కడ మనం ఆమెను చూస్తూ ఉన్నాం. కాబట్టి చాలా మంది ఈ మధ్య 2వ వివాహాలు చేసుకోవడము అవి చేస్తూ ఉన్నారు. మీకు పిల్లలు ఉన్నప్పుడు మీరు 2వ పెళ్లి చేసుకుంటే స్త్రీలకు నేను చెప్తున్నాను, మీకు భర్త దొరుకుతాడు కానీ మీ పిల్లలకి తండ్రి దొరకడు. వాళ్ళకి ఆల్రెడీ తండ్రి చనిపోయాడు. తల్లిగా మీరు తల్లిగా ఉండవలసిన మీరు మీ శరీర సుఖం కోసం పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే వ్యక్తి మీ పిల్లలకి తండ్రిగా ఉండడు, నరకాన్ని చూపిస్తాడు. కనుక పిల్లల కోసం త్యాగం చేయండి. మీరు ఇలా సేవ చేయండి. మీరు పిల్లలుంటే మీ పిల్లలకి తండ్రిగా దేవుడిచ్చిన బాధ్యతను నెరవేర్చండి. ఇది నా యొక్క సలహాగా నేను చెప్తూ ఉన్నాను. అలాగే లూకా సువార్త 3:21 యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన యోర్దాను నది నుండి వెలుపలికి వచ్చి ప్రార్థించుచుండగా పరలోకం తెరవబడి పరిశుద్ధ ఆత్మ పావురం రూపంలో ఆయన మీదకి దిగొస్తుంది, శరీర రూపంలో. అప్పుడు పరలోకం నుంచి ఒక వాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నానని తండ్రి దేవుడు చెప్తాడు. ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మల్ని మనం వేరువేరుగా చూడొచ్చు. పరలోకం నుంచి తండ్రి మాట్లాడుతున్నాడు, పరిశుద్ధ ఆత్మ యేసు ప్రభు మీదకి వచ్చాడు. యేసు ప్రభు నీళ్ళలోకి మునిగి అంటే బాప్తిస్మం తీసుకొని వెలుపలికి వచ్చాడు. ఎందుకు యేసు ప్రభు బాప్తిస్మాన్ని తీసుకున్నాడు? చాలా మంది అడుగుతూ ఉంటారు. అందరూ మనుషులు అప్పటికే నీళ్ళలో మునిగి బయటికి వస్తున్నారంటే నేను ఈ రోజు నుంచి పాపానికి మరణించి నీతిగా జీవిస్తానని వాళ్ళ పాపాలని ఆ నీటిలో మునిగినప్పుడు విడిచిపెట్టడం అన్నమాట. యేసు ప్రభు సమాధి చేయబడినట్లే పాపానికి మరణించి పునరుత్థానుడే యేసు ప్రభు ఎలా లేచాడో అలా నీటిలోంచి బయటికి రావడానికి గుర్తు. యేసు ప్రభు ఎందుకు ఆ నీళ్ళలో మునిగాడంటే వీళ్ళందరి పాపాలని నేను నా మీద వేసుకుంటాను. అందుకే యేసు ప్రభుని బాప్తిస్మ యోహాన్ అంటాడు, యోహాను 1:29 ఇదిగో లోక పాపంలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నీళ్ళలోకి మునిగాడు. అందరి పాపాలు ఆ నీళ్ళలో ఉంటే వాళ్ళందరివి నేను నా మీద వేసుకొని నేను పాప పరిహార బలిగా మరణిస్తానని చెప్పడానికి అన్నమాట. ఆ తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకం తెరవబడుతుంది. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా పరలోకం తెరవబడుతుంది. యేసు ప్రభుకి ఏదైతే జరిగిందో మనకు అదే జరుగుతుంది. పరిశుద్ధ ఆత్మ మన మీదకి వస్తారు, పరిశుద్ధ ఆత్మ మనలోనికి వస్తారు. అప్పుడు ఆయన మనల్ని ప్రేమతో నింపుతారు. రోమా 5:5 చెప్తుంది, తండ్రి దేవుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన ప్రేమని మన హృదయంలో పెడతారు.
ఆ ప్రేమతో నింపమని మనం అడగాలి. ప్రతిరోజు మోషే చేసిన ప్రార్థన 90వ కీర్తన 14వ వచనంలో మోషే అంటాడు, ప్రభా వేకువనే నన్ను నీ ప్రేమతో నింపు. ఈ రోజులలో వాక్యం ఎక్కువైపోయింది, ప్రసంగాలు చాలా ఎక్కువైపోయాయి, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళని ప్రేమించలేకపోయిన రోజులు ఇవి. కాబట్టి నేను ప్రేమించాలి. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ క్షమ ఉంటుంది. ప్రతిరోజు క్షమించుకోవాలి. ఒకరి భారములు ఒకరు మోస్తూ క్రీస్తు నియమమునకు మీరు పూర్తిగా విధేయులు కండి అని గలతీలు 6:2 ప్రభు మనతో చెప్పారు. మీ ఇంట్లో ఒకరి భారాలు ఒకరు మొయ్యండి. అత్త భారం కోడలు, కోడలు భారం అత్త, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, తోటి కోడళ్ళు, అన్నదమ్ముళ్ళు, ఒకరి భారాన్ని మీరు ఒకరు మోస్తే అది మీరు దేవునికి అర్పించబడిన మంచి ప్రార్థనగా ఉంటుంది. వాక్యం చెప్పడం, టీవీలో మేకప్లు వేసుకొని పాటలు పాడడం చాలా సులభం, కానీ మనం ఒకరి పట్ల ప్రేమ చూపించడం అనేది ముఖ్యం. వీటన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ అని పౌలు చెప్తాడు. 1 కొరింథీ 13వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు, ప్రేమ లేకపోతే మోగే కంచులాగా ఉంటుంది. మనం చెప్పే ప్రసంగాలన్నీ మోగే కంచులాగా ఉంటాయి. కొన్నిసార్లు నన్ను ప్రశ్నిస్తారు మా ఇంటి వాళ్ళు కూడా, ఇంతమంది టీవీలో వాక్యం చెప్తున్నారు, మా వారు అంటారు, జసింత ఎంతమంది మారుతున్నారో చెప్పు, నాకు చూపించు, అందుకే నాకు విశ్వాసం తగ్గిపోతుంది అని. వాక్యం బోధించే వాళ్ళలో కూడా ప్రేమ కనబడడం లేదు అని. మరి మోగే కంచులాగా మనం ఉండకూడదు, ప్రేమని కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం ఆ ప్రేమని పొందుతాం. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారని అపోస్తల కార్యాలు 1:8 యేసు ప్రభు చెప్పారు. ఆ శక్తి అంటే కొంతమంది 9 వరాలు అంటారు, కానీ నేనంటాను శక్తి అంటే ప్రేమ. ఎవరైతే ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళు ఎప్పుడు శక్తి కలిగి ఉంటారు. మోషే 120 సంవత్సరాల వయసులో మంచి శక్తి కలిగి ఉన్నాడు, ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజల పట్ల ఆయన ప్రేమను కలిగి ఉన్నాడు. ఆ ప్రేమ వల్లనే వాళ్ళని నడిపించాడు. యేసు ప్రభు ప్రేమను కలిగి ఉన్నాడు, ఆ ప్రేమ వల్లనే ఆయన శిలువ మీద మరణించాడు. కానీ ఎవరైతే స్వార్థం కలిగి ఉంటారో వాళ్ళు ఎప్పుడు భయంతో, నీరసంగా, రోగాలతో ఉంటారు. ఎందుకంటే నాకు 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 అందరు చేయాలనుకున్నాడు. కానీ ప్రేమతో ఇతరులకు సేవ చేసే వాళ్ళు ఎప్పుడు బలంగా ఉంటారు. అదే మీకు గుర్తు. మీకు భయంగా ఉందా, మీకు అనారోగ్యంగా ఉందా, మీరు ఇంట్లో ఉన్న వాళ్ళకి సేవ చేయడం నేర్చుకోనండి, మీకు ఆరోగ్యం వచ్చేస్తుంది. లూకా 4:42 యేసు ప్రభు వేకువజాముననే లేచి ఒక నిర్జన ప్రదేశంలోకి వెళ్ళి ప్రార్థించుచుండెను అని ఉంటుంది. అదే వాక్యం మార్కు 1:35 కూడా ఉంటుంది. వేకువనే లేచి నిర్జన ప్రదేశానికి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. వేకువనే ప్రార్థించేవాళ్ళు వేకువనే మన్నాని కురిపించినట్లుగా వాళ్ళకి దేవుడు దీవెనలు కుమరిస్తారు. మన్నా కొంచెం సూర్యకిరణాలు పడితే కరిగిపోయేదంట. అంటే దేవుని దీవెనలు సూర్యకిరణాలు వచ్చిన తర్వాత రావు అన్నమాట, అంత బాగా రావు. కాబట్టి వేకువనే ప్రార్థించడం నేర్చుకోవాలి. దేవుడు మోషేతో చెప్తారు, వేకువనే వచ్చి నువ్వు నా సన్నిధిలో నిలబడు. నిర్గమకాండంలో 34-32 నా సన్నిధిలో వేకువనే మగ్దలేన మరియా యేసు ప్రభుని వెతుకుతుంది. వేకువనే మన్నాని కురిపించేవాళ్ళు. వేకువనే మంచు ఎలా కురుస్తుందో అలా దీవెనలు, శ్రేష్టమైన దీవెనలు వస్తాయి. కనుక వేకువనే మనం ప్రార్థించడం నేర్చుకోవాలి. వేకువ ప్రార్థించినప్పుడు దేవుడు మనతో మాట్లాడతారనమాట. మన రహస్య పాపాలన్నీ దేవుని ఎదుట ఒప్పుకొని 90వ కీర్తన 8వ వచనంలో మోషే చెప్తాడు, ప్రభా మా రహస్య పాపాలు నీ ఎదుట ఉంచుకుంటామని. అవన్నీ కూడా మనం దేవుని ఎదుట ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కొని మనం పరిశుద్ధాత్మని పొంది ఆ రోజు దేవుని చిత్తం చేయాలి. ప్రభా నీ చిత్తం ఏంటో నాకు చెప్పు. యేసు ప్రభు తండ్రిని అడిగేవాడు, నాన్న నేను ఈరోజు ఏం చేయాలి, ఈరోజు నువ్వు జక్కయ్యని రక్షించాలి, సమార్య స్త్రీని రక్షించాలి. అలా ఏది దేవుడు చెప్తే యేసు ప్రభు అది చేశాడు. అందుకే నేను చేస్తున్న పని నాది కాదు, నా అంతటి నేను చేయట్లేదు, నా తండ్రి చెప్పిందే నేను చేస్తున్నానని చెప్తాడనమాట. వేకువజామున ప్రార్థించిన వాళ్ళు దినమంతా కూడా జయాన్ని వాళ్ళు చవి చూస్తారు. లూకా 5:16 యేసు ఏకాంత స్థలంకు వెళ్ళి ఏకాంతంగా దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నారు, తండ్రితో మాట్లాడుతున్నారని వాక్యం చెప్తుంది. ఏకాంతంగా దేవుని సన్నిధిలో మనం గడపాలి. మోషే ఏకాంతంగా సినాయి పర్వతం మీద 40 దినాలు దేవునితో గడుపుతాడు. అప్పుడు దేవుడు మనతో మాట్లాడడం ప్రారంభిస్తారు. కొంతమంది మేము దినమంతా టీవీలో వాక్యం వింటూ ఉంటామంటారు.
వినొచ్చు. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడారో నేను మీతో మాట్లాడుతున్నా, అది నా అనుభవంగా ఉంటుంది. కానీ మీతో దేవుడు ఏది మాట్లాడాలనుకున్నారో పర్టికులర్గా అది మీరు వినాలి. నువ్వు చేస్తున్న ఈ పనులు బాగాలేదు, నీ ప్రవర్తన మార్చుకోవాలి, ఇదిగో దేవుడు నీకు ఈ పని ఇచ్చారు, ఇది నువ్వు చేయాలి అనేది దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడతారు. ఎవరి ప్రణాళిక వాళ్ళకే ఉంటుంది. అందుకే ఒక్కొక్క వ్యక్తితో దేవుడు ఏకాంతంగా మాట్లాడతారు. కనుక మనం ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడపడం అనేది అలవాటు చేసుకోవాలి. మరి అలాంటి అలవాటు చేసుకున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడినప్పుడు మనం కరెక్ట్ చేసుకోవడం కూడా మనకి వీలవుతుంది అనమాట. ఏకాంత ప్రార్థనలో దేవుడు మన రహస్య పాపాలని మనకు చూపిస్తారు. కనుక నేను కూడా అది చేస్తాను. కొన్నిసార్లు నాకు అలా అనిపిస్తుంది. ప్రభు చెప్తారు, ప్రతి ఒక్కరి DNA స్ట్రక్చరు వేరుగా ఉంటుంది, యూనివర్సల్ వేరియేషన్. ఏ ఇద్దరిది సేమ్ ఉండదు. నేను బయాలజీ టీచర్, దేవుడు నన్ను సేవకు పిలవడానికి ముందు. అలాగే ప్రతి ఒక్కరి పరిచర్య డిఫరెంట్గా ఉంటుంది, స్పెషల్ అన్నమాట, స్పెసిఫిక్. ఒకరి సేవ ఇంకొకరి సేవలాగా ఎప్పుడు ఉండదు. ఒకరికి అప్పచెప్పిన పని ఇంకొకరికి దేవుడు అప్పచెప్పారు. కనుక నేను నీకేం అప్పచెప్పానో అది నేను నీకు అప్పచెప్తాను, నీతోనే మాట్లాడతాను. కనుక నీవు నా దగ్గర నా సన్నిధిలో కనిపెట్టుకొని ఉండు అని ప్రభు చెప్తారు. అందుకే యేసు ప్రభు కూడా 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తాడు. మోషే కూడా అలాగే చేస్తాడనమాట. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అయితే 3 సార్లు సంవత్సరంలో 40 దినాలు ఆయన దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేసేవాడంట. కాబట్టి మనం కూడా అలా ఏకాంతంగా దేవునితో కొంచెం సేపు గడపడం, దేవుడు ఒక వాక్యం ఇచ్చినప్పుడు అది రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. దేవుడు మనకు ఒక బైబిల్లో నేను ఈ వాక్యం ఉంది, వాక్యం పట్టుకొని ప్రార్థన చేస్తాను అంటారు. అది కరెక్టే. అయితే మీరు సేవలో ముందుకు వెళ్ళేటప్పుడు, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రభు మీతో పర్టికులర్గా మాట్లాడాలి. అప్పుడే మీరు ఆ పని చేయాలన్నమాట. బైబిల్లో ఉన్నవి అందరి కోసం ఇవ్వబడినవి, కానీ మీకోసం ప్రత్యేకంగా మీరు ఆ దేవుని స్వరాన్ని మీరు వినడం నేర్చుకోవాలన్నమాట. అలాగే మరి రాత్రికాల ప్రార్థన గురించి చెప్పి మరి వచ్చే వారం మనం కంటిన్యూ చేసుకుందాం. లూకా 6:12 యేసు ప్రభు రాత్రంతా కూడా ప్రార్థనలో గడుపుతారు. మీకు తెలుసా, యెరూషలేం పట్టణంలో దేవాలయం మీరు చూస్తుంటే దేవాలయం ఇక్కడ ఉంటుంది, తర్వాత కీద్రోన్ లోయ ఉంటుంది, తర్వాత ఓలివ కొండ. యేసు ప్రభు అలవాటు చొప్పున ఓలివ కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకొని చుండెను అని ఉంటుంది. లూకా 22:41 మీరు చూస్తే గెత్సేమని తోటలో ఆయన శిలువ మరణానికి ముందు కూడా, అంటే కడరా భోజనం తర్వాత కూడా అక్కడికి వెళ్ళాడు. అలవాటు అనమాట. ఆయన దినంలో దేవాలయంలో బోధన చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, రాత్రిలో ప్రార్థించుకుంటూ ఉంటాడనమాట. రాత్రికాల ప్రార్థన మనకి సైతాన్ మీద జయాన్ని ఇస్తుంది అని నేను ఇంతకుముందు చెప్పాను. యెషయా 37:14-15 హిజ్కియా రాజు రాత్రిలో ప్రార్థన చేస్తాడు. అసిరియా సైన్యం 185,000 మంది ఆ యూదా దేశాన్ని అటాక్ చేసినప్పుడు అనమాట. అప్పుడు దేవుడు ఒక దూతను పంపించి రాత్రిలోనే ఆ సైన్యాన్ని చంపుతాడు. రాత్రి సమయం సైతాన్ యొక్క అధికారం ఉండే సమయం కాబట్టి మనం ఆ సైతానికి జవాబులాగా రాత్రి ప్రార్థన చేస్తే దేవుడు తన సైన్యంతో వచ్చి యుద్ధం చేసి ఆ దుష్టాత్మల్ని చంపేస్తాడనమాట. అందువల్ల ముఖ్యంగా అమావాస్య, పున్నమి ఆ రోజు రాత్రులలో మీరు ప్రార్థన చేసుకోండి. రాత్రికాల ప్రార్థన వెన్నెముక ఎంత ముఖ్యమో, బ్యాక్ బోన్ మనిషికి ఒక స్పిరిచువల్ లైఫ్లో నైట్ ప్రార్థన, నైట్ విజిల్ అనేది బ్యాక్ బోన్ లాగా. అప్పుడు మీరు ఆత్మీయంగా బలపరచబడతారు. నా 14 సంవత్సరాల సేవలో నేను చెప్తున్నాను, 97 నుంచి 14-15 నేను ఎవ్రీ ఫ్రైడే నైట్, ఇంతకుముందు ఎవ్రీ వెడ్నెస్డే ఉండేదన్నమాట, మాకు ఇప్పుడు షిఫ్ట్ చేశాం. నైట్ విజిల్లో మాత్రం నేను తప్పకుండా ప్రార్థనలో పాల్గొంటాను, భాషల్లో మాట్లాడుతూ. అప్పుడు ఇన్ఫిల్లింగ్ జరుగుతుంది, పరిశుద్ధాత్మతో నింపబడి ఆ వారం రోజులు నేను దేవుని సేవలో ముందుకెళ్ళగలుగుతాను. కొన్నిసార్లు వెళ్లకుండా ఉంటాను, లేజీగా అనిపించి. అప్పుడు సైతాను నా మీద గెలవడానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారానికి ఒకసారి మీరు నైట్ విజిల్లో పాల్గొనండి, సైతాన్ మీద జయాన్ని సాధించండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీరు ఇలా ప్రార్థించండి అని మాకు ప్రార్థన నేర్పించారు. నైనా లూకా సువార్తలో యేసయ్య మీరు ఎలా ప్రార్థించారు పరిశుద్ధ ఆత్మ కోసం, అలాగే వేకువజామున, అలాగే ఏకాంతంగా మరి తల్లి కూడా ప్రార్థించారు. ప్రభా, నేను నీ దాసురాలను, నీ చిత్తం చొప్పున నాకు జరుగునుగాక.
మేము కూడా మమ్మల్ని మీ చేతిలో అప్పచెప్పుకుంటూ మీ యొక్క దాసురాలిగా, దాసులుగా మీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చేటట్లుగా ప్రభా మీ చిత్తం నెరవేరును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మా భారతదేశంలో మీ చిత్తం నెరవేరును గాక, మీ యొక్క రాజ్యం శాంతి రాజ్యం, నీతి రాజ్యం స్థాపించబడును గాక. వివాహాలు కానీ ప్రభా, మా సేవ కానీ, మా కుటుంబ జీవితం కానీ, మా దేశంలో రాజకీయ పరిస్థితులు కానీ, వ్యాపారం అన్నీ కూడా నీ చిత్తం చొప్పున జరుగును గాక. సైతాన్ చిత్తం జరగకుండాను గాక. నీ పరిపాలన వచ్చును రాజా, నీ యొక్క అధికారం మా మీదకి వచ్చును గాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ www.manchujallu.org. ఆ తర్వాత మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉంటే మా దగ్గర రావచ్చు. మరి ప్రతి ఆదివారం సాయంకాలం హిమాయత్ నగర్లో ఉన్న సెయింట్ ఆంథనీ స్కూల్ గ్రౌండ్స్లోనే ప్రేయర్ హౌస్ ఉంటుంది, మంచుజల్లు ప్రార్థనా మందిరం. సాయంకాలం 5:30 నుంచి 8:30 వరకు ఆరాధన ఉంటుంది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఆ ప్రార్థనలో పాల్గొని మీరు జీవితకాల దీవెనలు పొందండి. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. మంచుజల్లు కుటుంబ సభ్యులుగా చేరి మా సేవను బలపరచగలరు. మా కుటుంబ సభ్యులుగా చేరాలనుకుంటే మాకు ఫోన్ చేస్తే మీకు ఒక ఫామ్ పంపిస్తాం. మీ ఫోటోతో పాటు మీ విన్నపాలను మాకు రాసి పంపించినట్లయితే మీకోసం అనుదినం ప్రార్థిస్తాం. మీరు ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయాలనుకున్నా, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్స్ 9848024640, 80081238881, 9848852965, 04066366115. దేవుడు మిమ్మను ప్రేరేపించిన కొలది ఈ సేవను ఆర్థికంగా బలపరచగలరు. మా అడ్రస్ సిస్టర్ జసింతా రాణి, మంచుజల్లు మినిస్ట్రీస్, 214 పావని ఎస్టేట్స్, స్ట్రీట్ నంబర్ 8, హిమాయత్ నగర్, నియర్ సెయింట్ ఆంథనీ స్కూల్, హైదరాబాద్ 5,29,000.